ఇప్పటికే సందర్శకులకు అందుబాటులో ఉన్నటువంటి ఈ పార్క్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే అనే కంటే వెళ్ళి చూసి అక్కడి ఆహ్లాదకరమైన పచ్చని వన విహారం ఎలా ఉందో అనుభవిద్దాం, ఆనందిద్దాం. ముఖద్వారంలోకి వెళ్ళగానే ఒక 500 మీటర్లు రోడ్డు మార్గాన్ని వెళ్ళగానే అక్కడ ప్రధానంగా అందరినీ ఆకర్షించేది పిల్లలు ఆడుకునేటువంటి, పిల్లలకు అనుకూలమైన ఆడుకునే ఆట స్థలం పిల్లలనే కాదు పెద్దల్ని కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అలాగే ఫోటోలు దిగడానికి, షూట్లు చేసుకోవడానికి, సెల్ఫీలు దిగడానికి అనుకూలమైన మార్గాలు, రహదారులు ఎన్నో ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడొచ్చు. విజయవాడకి కూతవేట దూరంలో చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ అందమైన సుందర వనాన్ని చూడడానికి నిజం చెప్పాలంటే ఒక పూటైన సమయం తీసుకుని అక్కడికి చేరుకోవాలి. సుమారు 25 నుంచి 50 ఎకరాల్లో సందర్శకులు నడవడానికి, చేరుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చూసి తిరగడానికి అనుకూలంగా కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారు. కొన్ని సౌకర్యాలు, కొన్ని ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్క్ ప్రారంభ అభివృద్ధి దశలో ఉంది కనుక ప్రస్తుతానికైతే సందర్శకులకు కావాల్సినటువంటి ప్రాథమిక సదుపాయాలైనటువంటి మంచినీళ్లు, స్వచ్ఛమైన మంచినీళ్లు, అలాగే పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ వాడుకోవడానికి అనువుగా వాష్రూమ్స్, కాసేపు సేద తీరడానికి అనువుగా ఫుడ్ కోర్ట్లు ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అయితే చేశారు. ముందే చెప్పినట్టుగా పిల్లలకు సంబంధించిన ఆట స్థలాలు, విశాలమైన ఆట స్థలాలు ఇవన్నీ కూడా ఈ పార్కులో ప్రత్యేకంగా మనం చూడొచ్చు. పేరుకి సీతాకోక చిలుక పార్క్ అయినా కానీ, బటర్ఫ్లై పార్క్ అని పేరు పెట్టినా కానీ అక్కడ అంతగా సీతాకోక చిలుకలు అనేవి కనపడకపోవడం చెప్పుకోదగ్గ విషయం. భవిష్యత్తులో సీతాకోక చిలుకల కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్స్ కానీ, సంరక్షణ కేంద్రాలను కానీ అధికారులు నెలకొల్పుతారేమో చూడాలి.